రోజులు బ్రో ఎట్లనో. అరే ఐఎమ్ ఫైన్ రా, బై గాడ్స్ గ్రేస్. నువ్వు ఎట్లనో సన్నీ? అంతా ఫైన్ బ్రో. మళ్ళీ నువ్వే చెప్పాలి ఎట్లనో. నేను అంతా బాగానే రా, ఇప్పుడైతే అంతా మంచిగానే ఉంది. ఎట్లుంది మరి నీ ఆత్మీయ జీవితము? ఆల్ ఫైన్ బ్రో, మంచిగానే. ప్రతి వారం కూడా చర్చ్కి వెళ్తున్నా, సండే. ఇక మంచిగా మనకు తెలుసు కదా, చర్చ్లా పక్క కానుక వేయంది మనం చర్చ్ ఇవ్వం. ఆ కానుక వేసిన తర్వాత పాస్టర్ చెప్పే మొత్తం వాక్యం ఎంత గంటన్నర ఉంటుంది, ఎంత ఉండని మంచిగా వాక్యం వినేసి ఫుల్ ఫ్లెడ్జ్ వాక్యం వినేసి చర్చ్లోకి వెళ్ళి బయటకు వస్తాం. మళ్ళీ నేను ఒక్కనే కాదు, ఫ్యామిలీ మొత్తం పోతాం. ఫ్యామిలీ మొత్తం ప్రతి వారం పోతాం. చర్చికి పోందే మనకి ఇట్లా పానం సల్ల ఉండదు. చర్చికి పక్కా వెళ్తాం ప్రతి వారం. ఇంకా అంతే బ్రో. నువ్వే చెప్పాలి. మీటింగ్స్ పోతారు కదా మీరు, చెప్పకుండా కూడా పోతారు మీటింగ్స్. నాకంత ఇంట్రెస్ట్ లేదు, నువ్వే చెప్పాలి. అదేరా, ఎందుకు చెప్తలేంరా? ఎవ్రీ యూత్ మీటింగ్ పెట్టినప్పుడల్లా, బైబిల్ స్టడీ పెట్టినప్పుడల్లా నీకు ఫోన్ చేస్తున్నా, మెసేజ్ చేస్తూనే ఉన్నా. నువ్వే ఫోన్ లేపుతలేవు, మెసేజ్ చూస్తలేవు. అసలు మేమేం సన్నిగాడేడా అని చూస్తే నువ్వు అసలు రెస్పాన్సే లేదు. అవన్నీ ఎందుకంటే మనం ఆత్మీయంగా ఎదగడానికి కోసమేరా. మనం ఆత్మీయ జీవితంగా మనం మంచిగా ఉండడానికే అవన్నీ. మనం అంతా యూత్ మీటింగ్స్, బైబిల్ స్టడీ పెడతా ఉన్నాం. సరే మీరు ఫోన్ చేశారు కరెక్టే, కానీ ఇక ప్రతి మీటింగ్ అంటే కష్టం బ్రో. మీరు ప్రతిగా థర్స్డే, ఫ్రైడే, సాటర్డే ఇట్లా పెడతారు. సండే తప్ప మిగతా రోజులు నేను అంత ఖాళీగా ఉండ. సండే రోజు మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తా. మిగతా రోజులు ఏదో ఒక వర్క్ ఉంటుంది, ఎటో ఒక దగ్గర వెళ్ళిపోతాం. కష్టం కదా మీరు. మరి ఎట్లా మరి ఆత్మీయంగా ఎదగాలంటే, స్పిరిచువల్గా ఎదగాలంటే మరి టైం ఇవ్వాలి కదరా. టైం ఇస్తే నీకే మంచిది కదరా. మనము నీకు, నాకు, అందరికీ మనకి అన్ని పనులు ఉంటాయి, ఎన్నో పనులు ఉంటాయి, మస్తు పనులు ఉంటాయి. నువ్వు మనం ఆత్మీయంగా ఎదగాలంటే, రక్షింపబడిన మనం ఆత్మీయంగా, స్పిరిచువల్గా మనము ఎదగాలి అంటే మనం డెఫినెట్లీ దేవునికి మనం కొద్ది సమయం అని ఇవ్వాలి, కొంచెం సమయం అని ఇవ్వాలి. కనీసం వారంలో ఒక గంటైనా నువ్వు ఆ బైబిల్ స్టడీకి వచ్చి నువ్వు గంట నేర్చుకొని పోతే మనం డెఫినెట్లీ మనము ఆత్మీయ ఎదుగుతాం. అందుకే నీకు ప్రతిసారి నీకు కాల్ చేయడము, మెసేజ్ చేయడము జరుగుతూ ఉందిరా అట్లా. అందుకే కరెక్టే బ్రో, నువ్వు చెప్పింది అంతా కరెక్టే. కానీ నాకు అంత అర్థమైంది, మీరు అమ్మన్నది అంతా చెప్పింది అర్థమైంది. కానీ ఆ మిగతా వారంలో అన్ని రోజులు కూడా బిజీ ఉంటాం కదా బ్రో. ఇప్పుడు ఇంటి పనులు చేసుకోవాలి, బయటికి ఏమన్నా వర్క్ చేసుకోవాలి, ఇప్పుడు ఎడ్యుకేషన్ విషయంలో చదువుకోవడానికి కానీ, జాబ్ విషయంలో కానీ ఇవంతా చికాకు వెళ్తూనే ఉంటుంది వారం మొత్తం. సండే రోజు వెళ్తలేదు బ్రో. సండే రోజు ఫుల్ డే మనం చర్చికి వెళ్తున్నాం కదా. చర్చికి వెళ్ళి చర్చికి కావాల్సిన పాటలు పాడుతున్నాం, వాక్యం ధ్యానిస్తున్నాం, ఇంకేం చేస్తున్నాం, కానుకలు వేస్తున్నాం, చాలా వర్క్ చేస్తున్నాం చర్చిలో. సండే మొత్తం ఇస్తున్నాం. మిగతా వారం ఎందుకు ఇవ్వాలి? ఏం అవసరమే కదా. కరెక్టేరా, నువ్వు అంటుంది కరెక్టే. అందరికీ భౌతికపరమైన మెటీరియల్ వర్క్స్ అందరికీ ఉంటాయి. నేను చేయొద్దంటలేను, వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వకంటలేను, చేసుకోవాలి. కానీ అదే జీవితం అనుకుంటే వాటికే ప్రాముఖ్యత ఇస్తే మనం ఆత్మీయంగా ఎదగడం కష్టం కదరా సన్ని. సో మనం ఆత్మీయంగా ఎదగాలంటే డెఫినెట్లీ మనం పక్కా దేవునికి మనం కొద్దిసేపైనా సమయం ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు చూడు, బయట క్రైస్తవులు ఇట్లా మనము ఆత్మీయంగా సమయము ఇవ్వకపోవడం వల్లనే చాలామంది జీవితాల్లో మార్పు కనిపిస్తలేదు. ఏదో ఆచారపరబద్ధమైన ట్రెడిషనల్గా ఏదో కొనసాగుతున్నారు, కానీ వాళ్ళ జీవితాల్లో అసలు మార్పు కనిపిస్తలేదు. ఎందుకు అంటే గిట్లనే వాళ్ళ ఆత్మీయమైన వాటికి సమయం ఇస్తలేరు. ఏదో సండే పోతున్నామా, వాక్యం మొత్తం వింటున్నామా, చందా వేస్తున్నామా, వస్తున్నామా, గంతే ఉన్నారు కథ. అందుకే నేను ఏమంటున్నా అంటే, మెటీరియల్ థింగ్స్, ఫిజికల్ థింగ్స్ అవన్నిటికీ నువ్వు టైం ఇవ్వు. అట్లనే మనము మన ఆత్మీయ జీవితం ఎదగాలి అంటే, మన ఆత్మీయ జీవితంలో మార్పు రావాలి అంటే, చేంజ్ రావాలంటే, స్పిరిచువల్గా మన జీవితాల్లో చేంజ్, ఆ అభివృద్ధి కలగాలి అంటే డెఫినెట్లీ మనం కొద్దిసేపు 1 అవరే, నేనేమంటున్నా ఆ సండేతో పాటు ఆ వారంలో ఒక గంట సమయం ఇవ్వు చాలు. నేను నిజం చెప్పాలనా? చెప్పు. నాకు చర్చికి పోతున్నా కరెక్ట్ అంతే, అని లోపల సమాధానంగా లేదు. ఏదో గిల్టీ లోపల ఎప్పటి కొట్టుకుంటుంది. అని నువ్వు చెప్పినట్లే నాకు కూడా స్పిరిచువల్గా చాలా గృహాలను ఉంది. బైబుల్ చదువుదామంటే బైబుల్ అర్థం కాదు, చెప్పేటోళ్ళు లేరు, గైడ్ చేసేటోళ్ళు లేరు. ఇంకేం చెప్తాం, ఇంకేం స్పిరిచువల్గా ఉంటాం. సరే ఇవన్నీ అర్థం కాక ఏం చేయక గదే చర్చు పోవడం, ఆదివారమే చాలు ఇంతే అనుకొని నేను కూడా సైలెంట్ ఉంటున్నాను. అందుకే కరెక్టే రా నువ్వు అంటుంది. అందుకే కదా ఇప్పుడు ఈ బైబిల్ స్టడీకి వస్తేనే నీకున్న డౌట్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో, నీకున్న ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ నువ్వు క్లారిఫికేషన్స్ డెఫినెట్లీ ఇక్కడ పొందుకుంటావు. నేనేదో బలవంతం పెడదామనో నేనేదో మ్యాజిక్ చేస్తలేను. ఎందుకంటే నేను కూడా
నీలాగానే డౌట్స్ ఎన్నో ఉండే నాకు స్పిరిచువల్గా ఎన్నో డౌట్స్ నాలో ఉన్నప్పటికీ కూడా నేను ఈ బైబిల్ స్టడీస్ రావడం వల్ల ఎన్నో విషయాలు మన బ్రదర్స్కి అడగడం కానీ మన ఎల్డర్స్కి అడగడం వల్ల చాలా డౌట్స్ నేను అడిగినప్పటికీ నాకు క్లారిఫికేషన్స్ వచ్చినాయి, నాకు చాలా ఆన్సర్స్ వచ్చినాయి. అందుకే చెప్తున్నా, సో నువ్వు కూడా ఇక్కడికి రా, పక్కా డెఫినెట్లీ నీకు వస్తే డెఫినెట్లీ నీకున్న డౌట్స్ అన్నీ డెఫినెట్లీ క్లారిఫై అవుతాయి. అట్లనే నువ్వు కూడా పర్సనల్గా బైబిల్ స్టడీ వాక్యం రోజు చదువుతూ ఉన్నప్పటికీ అప్పుడు చదువుతూ ఉంటేనే నీకు కూడా నీ డౌట్స్ కూడా అన్నీ క్లియర్ అవుతూ ఉంటాయి. సో మనము ఇవన్నీ టెంపరీ ఇక్కడ ఉన్నాయి అన్నీ. సో డెఫినెట్లీ నువ్వు ఆత్మీయంగా ఎదగడం వల్ల డెఫినెట్లీ మనం పర్మనెంట్గా మనం ఆశీర్వాదాలు పొందుకుంటాం. నాకు కూడా బైబుల్ కొంచెం చదువుకుంటున్నా, మత్తయి సువార్త అట్లా స్టార్ట్ చేసిన న్యూ టెస్ట్మెంట్ అవి చూస్తున్నా. అట్లనే మీ వీడియోస్ కూడా చూస్తున్నా, మీరు కూడా వాక్యం బాగానే చెప్తారు. నువ్వు, శామ్యూల్, ఆదర్శ్, మన సందీప్ అన్న మీరంతా వాక్యాలు కొంచెం వింటున్నా. మీరు కూడా సరే బాగానే చెప్తారు అంతా, కానీ రావాలన్నా కానీ గ్యాప్ మస్తు వచ్చింది. మన కాలేజ్ టైంకి వెళ్ళి ఇప్పటికీ గ్యాప్ వచ్చింది. ఇప్పుడు రావాలంటే కొంచెం నామూషి అనిపిస్తుంది, కుదరదు అనిపించినా కానీ మీరు ఎన్నిసార్లు అడుగుతారు. అట్లనే మన శామ్యూల్ గురువు కూడా మస్తు ఫోన్ చేసిండ్రు, సందీప్ అన్న, మీరు ఆదర్శ్ కూడా, మీరు అందరం బాగానే సార్లు ఫోన్ చేశారు. ఎన్నిసార్లు చెప్పినాక రాకపోతే ఎట్లా, దేవుడు నాకు ఇచ్చిన ఆపర్చునిటీ అనుకుంటా. సరే వస్తా, నేను రావాలని చెప్పి ప్రేయర్లో పెట్టుకోండి, కంపల్సరీ వస్తే ఈసారి మీరు ఫోన్ చేస్తే. సరేనా, మంచిదేగా, రా మరి. అట్లనే నువ్వు వచ్చేటప్పుడు మన చరణ్ ఉన్నాడు కదా, వాడిని తీసుకొని వచ్చేసి చరణ్ని. అట్లనే మన ఉన్నాడు కదా దినేష్ గాడు, వాడు ఓకే మిమ్మల్ని అడుగుతున్నాడు, మీరు వస్తే కూడా మంచిగా వాడు ఖుషి అవుతాడు మస్తు. రండి, మంచిగా జాయిన్ విత్ అస్, ఫెలోషిప్లో జాయిన్ అవ్వండి. డెఫినెట్లీ విల్ ఎంజాయ్ ఇన్ అవర్ ఫెలోషిప్. నువ్వు చెప్పిన దాంట్లో చాలా పాయింట్స్ నాకు అర్థమైనాయి. చర్చ్కి సండే వెళ్ళడంలో, ఫెలోషిప్ ఉండడం ద్వారా ఎంత చేంజెస్ ఉంటాయో చాలా తెలుసుకున్నా బ్రో. బైబుల్ గురించి కానీ, మనం ఒకరి పట్ల ఒకరిని భారం బట్టి కానీ భారం అంటే అర్థమైంది. మీరు చూపించినట్టు బయట ఏడో కూడా అంత ఫ్రెండ్షిప్ లేదు బ్రో. బయట అంతా కలుషితమైపోయిన ఫ్రెండ్షిప్, వాళ్ళు తాగడము, తిరగడము, ఇదంతా ఏందిరా నాకు నచ్చుతలేదు బయట అస్సలకి. మీతో వద్దామంటేనేమో గ్యాప్ వచ్చింది, మీ దగ్గర నాకు అట్లా మనసు వస్తలేదు. ఆడ వాళ్ళ దగ్గరికి నువ్వు ఇంత దూరం ఉండి నువ్వు ఇప్పుడు ఎట్లా కలుస్తావు అన్నట్టు అనిపిస్తుంది. కానీ నీకు గెలవాలని నాకు ఎప్పుడు ఉండదు తెలుసా, నిజం చెప్పాలంటే. కానీ రావడానికి మనసు రాలే, కానీ దేవుడిని పంపించిండేమో, దేవుని గొప్ప స్తోత్రాలు కల్పించి ఇట్లా నాకు మళ్ళీ ఈ ఫెలోషిప్లో కలుపుకోవడానికి ఇచ్చిన అవకాశం వదులుకున్నాను బ్రో. ఏం చేస్తావు తెలుసా, వెంటనే వాట్సాప్లో గ్రూప్లో కలిపినాను. వాట్సాప్లో ఏమైనా అప్డేట్స్ ఉన్నా చూసుకొని వచ్చేస్తా, దేవునికి వందనాలు చెప్పుకుంటా. అట్లనే మన శామ్యూల్ బ్రో, మీరు అందరు ఎన్నిసార్లు ఫోన్ చేసినా, ఎందుకురా మీకు అంత ప్రేమ, వదలరు. దేవుని ప్రేమ అంటే ఇట్లా ఉంటుంది మరి. థ్యాంక్ యూ బ్రో, మీరు ఇట్లనే నాతో ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను.